డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. పొత్తులో భాగంగా బీజేపీ తన 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ పివి పార్థసారథిని అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతం పివి పార్థసారథి మనతో ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఎలా అంటే పార్టీలో కొనసాగడం అంటే కష్టపడుతూ ముందుకు వెళ్ళడం వల్ల మీకు లభించిన గుర్తింపు అనుకోవాలా? తప్పనిసరిగా అండి. నేను భారతీయ జనతా పార్టీలో గత 6 సంవత్సరాలుగా వివిధ స్థాయిల్లో పనిచేశాను. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. తర్వాత భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శిగా ఉన్నాను. అలాగే నన్ను ఎన్నో పదవుల్లో భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. గత 2019 సంవత్సరంలో కూడా నేను కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను. ఈసారి మాకున్న పొత్తు ఉండడం వల్ల ఉన్న 6 ఎంపీ సీట్లు, మాకు వచ్చినటువంటి 6 ఎంపీ సీట్లలో అకామిడేట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి అసెంబ్లీకి పోటీ చేయమని కర్నూలు పార్లమెంట్లోనే ఆదోని నియోజకవర్గానికి కేటాయించారు. నిజంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి కానీ, మా అధ్యక్షురాలకు కానీ, నాయకులకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి, పనిచేసే కార్యకర్తకి ఎట్టి పరిస్థితులు అన్యాయం జరగదని నాకు సీటు కేటాయించడం ద్వారా మళ్ళీ ఒకసారి నిరూపించబడిందని మాత్రం చెప్తాను. సరే, ఎలా ఉండబోతుంది సార్ ఆదోని నియోజకవర్గానికి సంబంధించి? అక్కడ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? పొత్తులో 3 పార్టీలు ముందుకెళ్తున్నాయి. 100కు 100% ఆదోని నియోజకవర్గంలో నేను గెలవబోతా ఉన్నాను. ఎందుకంటే గత 6 సార్లుగా ఒక సాయిప్రసాద్ రెడ్డి గారనే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూర్చొని ఆ నియోజకవర్గాన్ని పూర్తిగా పాడు చేశాడు. పూర్తిగా అవినీతిమయమైంది. ఎంతో అభివృద్ధి ఒకప్పట్లోనే మీరు ఆలోచన చేయండి. ఆదోని నియోజకవర్గం అంటే మంచి వ్యాపార సంస్థలు కలిగినటువంటి, వ్యాపారం జరిగేటువంటి, ప్రజలు సుఖశాంతులతో ఉండేటువంటి నియోజకవర్గం. దాన్ని సాయిప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదో విధంగా దాన్ని అంటే అక్కడున్న భూ కబ్జాలు కానీ, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి లేకుండా చేయడం కానీ, సంక్షేమ పథకాలని కేవలం ఒక వర్గానికి, తన వర్గానికి మాత్రమే చూసుకునే విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఎన్నో విషయాల్లో ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. కనీసం అక్కడ తాగడానికి తాగునీళ్లు సరిగా అందుబాటులోకి రావట్లేదు. వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు సరిగా రావట్లేదు. ప్రాజెక్టుల కోసం ఏ రోజు ఆయన మా అసెంబ్లీలో కానీ ఎక్కడ మాట్లాడిన పాపాన పోలేదు. ఏ విధంగా చూసినా ఈరోజు ఆదోని ప్రజలు మార్పును కోరుకుంటా ఉన్నారు. ఆదోని ప్రజలు ఎవరైనా చదువుకున్నవాడు, ఎవరన్నా మా దగ్గరకు వచ్చి కనీసపు సేవ చేస్తాడా అనుకుంటున్నారు. అంటే ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడ ఉంటాడో తెలియదు, ఆయన ఎమ్మెల్యేగా ఏం చేస్తాడో తెలియదు, ప్రజలకు ఏ విధంగా సేవ చేశాడో ఇప్పటిదాకా చరిత్ర లేదు. కేవలం దౌర్జన్యం చేయడం, గూండాగిరి చేయడం, భూ కబ్జాలు చేయడం, అవినీతి చేయడం, ప్రజలకు వచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా లాక్కొని తన ఇంట్లో వాళ్ళకి పెట్టుకోవడం, తన రాజు తన కొడుకు యువరాజు అనే విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి, అరాచకాలు చేస్తున్న పరిస్థితి. దీన్ని తప్పనిసరిగా ఈరోజు ప్రజలందరూ కూడా తిరస్కరించారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరిగితే అతనికి సాయిప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేస్తామని ఈరోజు కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన తరఫున నేను ప్రజల ముందుకు వచ్చాను. చదువుకున్నవాడిని, ప్రజలకు సేవ చేస్తానంటున్నాను, ప్రజల తరఫున మాట్లాడతానంటున్నాను, ప్రజల హక్కుల గురించి నేను పట్టించుకుంటానంటున్నాను, ప్రజలు సుఖశాంతులతో బతకడానికి ఏర్పాట్లు చేస్తానంటున్నాను. వీటన్నింటినీ చూసి తప్పనిసరిగా ఆదోని ప్రజలు నాకు పట్టం కడతారని, నన్ను ఆశీర్వదిస్తారనే పూర్తి నమ్మకం నాకుంది. అంటే మీ పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అక్కడ మీనాక్షి నాయుడు కూడా సీట్ ఆశించారు. ఆయన సీట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని బహిరంగానే ప్రకటన చేస్తున్నారు. ఆయన ఎలా కలుపుకుని వెళ్ళబోతున్నారు? ఒకవేళ ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మీకు ఇబ్బందికర పరిస్థితి కదా? ఏం లేదండి, మీనాక్షి నాయుడు గారు ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని లేదు. నేను టచ్లోనే ఉన్నాను. నేను రాత్రి మాట్లాడినాను, ఇప్పుడు ప్రతి గంటలో మీ ఇద్దరం కూడా సమన్వయం చేసుకుంటా ఉన్నాం. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మీనాక్షి నాయుడు నాకు అన్నలాంటి వాడు. మేము ఇద్దరం కూడా ఎన్నో సంవత్సరాలుగా అక్కడ రాజకీయాలు చేస్తున్న వాళ్ళం. మా ఇద్దరికి కూడా మంచి తత్సంబాలు ఉన్నారు. అలాగే జనసేన నాయకులందరూ కూడా నాకు టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. నువ్వు రావడం వల్ల మంచి జరుగుతుంది, ఆదోనిని డెఫినెట్గా మనం గెలవచ్చు అనే అభిప్రాయంలో ఉన్నారు. ఆదోని నియోజకవర్గాన్ని వరకు కూడా అటు తెలుగుదేశంలో కానీ, జనసేనలో కానీ, భారతీయ జనతా పార్టీ మధ్య పొరపచ్చాలు ఉండే అవకాశమే లేదు. డెఫినెట్గా మేమంతా సమన్వయం చేసుకుని రాబోయే రోజుల్లో మా సత్తా ఏమిటో చూపిస్తాం. తప్పనిసరిగా ఆదోని గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండాను రెపరెపలాడిస్తామనే నమ్మకం నాకు. ఫైనల్గా వైసీపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. గతంలో కర్నూలుని క్లీన్ స్వీప్ చేశాము, ఈసారి కూడా క్లీన్ స్వీప్ చేయబోతున్నాం 14 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు చెప్తున్నారు.
2019లో క్లీన్ స్వీప్ చేసిన మాట వాస్తవమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో పాదయాత్ర చేస్తూ అందరినీ మోసం చేశాడు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటాను, మీకు సంక్షేమం ఇస్తాను, అభివృద్ధి చేస్తాను, నేను హామీలను నెరవేరుస్తానని చెప్పి ప్రజలను మభ్యపెట్టాడు. ప్రజలను అందరూ కూడా నమ్మారు కూడా. నమ్మి అతనికి ఒకసారి అవకాశం అంటే అవకాశం ఇచ్చి ఓటేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మేము పూర్తిగా మోసపోయినామని ప్రజలకు అర్థమైంది. ఈరోజు ఆయన చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలని చెబుతా ఉన్నారు. అంతెందుకు రాయలసీమలో ఆయన తిరుగుతున్నాడు చూడండి. ఆయన సభల్లో ప్రజలు తిరగబడే పరిస్థితి. బలవంతంగా ఒకప్పుడైతే సీఎంగా ఉన్నప్పుడు బలవంతంగా ప్రజలను తరలించేవాళ్ళు. ఈరోజు కుర్చీలన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తూ ఉన్నారు. మళ్ళీ అతను స్వేచ్ఛగా, ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ ప్రజల మధ్య తిరిగాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, వచ్చి తిరగండి, ఇప్పుడు పాదయాత్ర చేయండి చూద్దాం. ప్రజలను తరిమి కొడతారు, రాళ్లతో కొడతారు. ఆ పరిస్థితి ఈరోజు ఉంది. ఏ విధంగా ఆయన గెలుస్తాడు, ఏ విధంగా స్వీప్ చేస్తాడో చెప్పండి. అవన్నీ కూడా ఊరికే అంటే గాంభీర్యపు మాటలు మాట్లాడారు. మేకపోతు గాంభీర్యం అంటారు మా వైపున. అట్లా పోయేటప్పుడు మేకపోతు గాంభీర్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చిత్తుగా ఓడిపోబోతా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా వైసీపీ కర్నూలు జిల్లా సంబంధించి చిత్తుగా ఓడిపోబోతుందని పివి పార్థ సార్ చెప్తారు. ఆదోనిలో టీడీపీ సంబంధించి మీనాక్షి నాయుడు తనతో టచ్లో ఉన్నారు. అన్నదమ్ముల్లా కలిసే ఉన్నాము, ఖచ్చితంగా కలిసి పనిచేస్తామని చెప్తున్నారు. ఎక్కడ ఎలాంటి పొరపత్యాలు లేవని కూడా చెప్తున్నారు. ఆదోని నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని కూడా పివి పార్థ సార్ చెప్తున్నారు. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీ కేటాయించిన నేపథ్యంలో అందరూ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఆదోని సీటుని గెలిపించుకుంటామని పివి పార్థ సార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రాయి, షార్ట్ టీవీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.